స్టార్టింగ్ ఇప్పుడు వామప్ ఎక్సర్సైజెస్ అంటే వామప్ వేరియేషన్స్ మనం కర్ల కట్టే చేసే ముందు వామప్స్ ఏవైతే చేసుకోవాలో అవి ఒక 10 వేరియేషన్స్ చెప్తాను సార్. అవి ఏంటంటే ఓవరాల్గా ఒక్కొక్క వేరియేషను 54 రెపిటేషన్స్ చేసుకుంటే మంచిగా బాడీ వామప్ అవుద్ది. తర్వాత మనం కర్ల కట్టే వర్కౌట్స్కి వెళ్దాం. ఫస్ట్ వామప్స్ ఏ విధంగా చేయాలి వాటి యొక్క వేరియేషన్స్ సింపుల్గా ఒకసారి 54 రెప్స్ చేసుకోండి. ఫస్ట్ వేరియేషన్ ఇలా హ్యాండ్స్ చాపి ఇలా ఇది చేసేటప్పుడే ఈ పొజిషన్లో ఉన్నప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ సేమ్ ఈ పొజిషన్ నుంచి ఇప్పుడు పైన నుంచి ఇలా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ అవుట్ ఇలా చేసుకోవాలి సార్. థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఈ బాడీ వామప్స్లో థర్డ్ వేరియేషను ఇలా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫోర్త్ వేరియేషను సేమ్ ఇలాగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫిఫ్త్ వేరియేషను ఇలా హ్యాండ్స్ ఇలా తీసుకుని ఇలా రౌండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. ఇలా కిందకి ఇలా డౌన్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్. ఇది నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇలా పెట్టుకొని హ్యాండ్స్ని జస్ట్ ఫుల్ బాడీని ఇలా టర్న్ చేసుకోవడం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ వేరియేషన్ సింపుల్గా ఇలా హ్యాండ్స్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మన హెడ్ పై నుంచి ఈ హ్యాండ్ని టచ్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తర్వాత లెగ్స్కి వచ్చేసరికి మనం తర్వాత ఇక్కడ ట్విస్ట్ దగ్గర ఇలా నడుము ఇలా జస్ట్ ఇలా రొటేట్ చేసుకునేసి తర్వాత లెగ్స్కి వెళ్తాం సార్. ఇలా జస్ట్ బ్యాక్ ఫోల్డ్ చేయాలి లెగ్ని ఇలా ఇలా ఒక ఈచ్ సైడ్ 20 చేయడం టోటల్ 54 రెప్స్ చేయండి సార్. ఇలా ఇలా ఇప్పుడు తర్వాత నెక్స్ట్ హైని ఇలా అంటే నీని అప్ చేయాలి ఇలా స్ట్రైట్గా చేసుకుని లాస్ట్లో సింపుల్గా మనం ఇలా లంజెస్ చేస్తాం కదా ఆ విధంగా ఇలా లెగ్ని ఇలా బెండ్ చేసుకో. ఇవి ఓవరాల్గా ఈ బాడీ ఇవి చేసుకున్న తర్వాత అప్పుడు మనం కర్ల కట్టేలోకి వెళ్ళాలి. ఇవి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి బేసిక్ బాడీ వార్మప్స్. ఇంకా చాలా ఉన్నాయి, అవి ఫర్దర్గా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. వార్మప్స్ వరకు చేసుకుని తర్వాత కర్ల కట్టేలోకి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్.